హాయ్ అందరికీ నమస్తే. పిల్లలకి, పిల్లల యొక్క తల్లిదండ్రులకి, ఇంత అంత చదవడం, రాయడం వచ్చిన పెద్దలకి, అందరికీ కూడా నేను చెప్పే ఇంగ్లీష్ అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మరి నాకన్నా చెప్పిన ఎదవ, నాకన్నా బుర్రకెక్కించిన ఎదవ యూట్యూబ్‌లో ఇంకెక్కడ దొరుకుతాడేమో నాకైతే తెలీదు గానీ, నేను చెప్పేది మీకు ఈజీగా ఉంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ గురించి మీకు చెప్తున్నాను కదా! దాని గురించి ఒక ముక్క చెప్పాలి కాబట్టి మళ్ళీ మీ ముందుకొచ్చాను. కుడి ఎడమైతే ఒక పాటుంది. జ్ఞాపకం ఉందా మీకు? కుడి ఎడమైతే అంటే ఎడమ వైపు ఏముంటుంది? సబ్జెక్ట్. రాసినప్పుడు ఎడమ వైపు సబ్జెక్ట్ ఉంటుంది. కుడివైపు ఆబ్జెక్ట్ ఉంటుంది. అంతే కదా! ఒక పేపర్ మీద మనం రాసినప్పుడు ఎడమ వైపు సబ్జెక్ట్ వస్తుంది, కుడివైపు ఆబ్జెక్ట్ వస్తుంది. మరి కుడి ఎడమైతే అనేసి పాట కదా, కాబట్టి కుడివైపు ఉన్న ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది, ఎడమ వైపు ఉన్న సబ్జెక్టు ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా? మీకు తెలుసు కదా సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి మీకు తెలుసు. ఎడమ వైపు రాసినప్పుడు సబ్జెక్ట్ వస్తుంది, కుడివైపు ఆబ్జెక్ట్ వస్తుంది. ఇప్పుడు పాట ఏంటి? కుడి ఎడమైతే అని కదా. అంటే కుడివైపు ఉన్న ఆబ్జెక్టు ఎడమ వైపుకి వస్తుంది, ఎడమ వైపు ఉన్న సబ్జెక్టు కుడివైపుకి వెళ్ళిపోతుంది. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్లో ఇది ఒక ముఖ్యమైన పాయింట్. ఇక మీకు తెలుసు సబ్జెక్ట్ తర్వాత ఆబ్జెక్ట్ తర్వాత ఏం పెట్టాలని మీకు బాగా తెలుసు. స్టార్టింగ్లో సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత ఈజీ యామో ఆర్ అని వస్తాయి, V3 వస్తుంది, బై అనే ప్రిపోజిషన్ వస్తుంది, ఆబ్జెక్ట్ వస్తుంది. తెలుసు కదా. ఈ మనం యాక్టివ్ వాయిస్లో రాసినప్పుడు మామూలుగా రాసుకుని వెళ్ళిపోతాం. కానీ అది పాసివ్ వాయిస్కి వెళ్ళేటప్పుడు కుడి ఎడమ అవుతుంది. ఏది? సబ్జెక్టు ఆబ్జెక్టు. మామూలుగా ప్రెజెంట్ టెన్స్లో రాసుకుంటాము, మొదటి సెంటెన్స్ రాసుకుంటాము, పాజిటివ్ సెంటెన్స్లో రాసుకుంటాము, సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ అని రాసుకుంటాం. పాసివ్ వాయిస్కి వెళ్ళేటప్పటికి ఈ సబ్జెక్టు ఆబ్జెక్టులు ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి వెళ్తాయి అనేది ఒక్క పాయింట్ గుర్తు పెట్టుకోవాలి. కుడి ఎడమైతే అంటే ఎడమ వైపునున్న సబ్జెక్ట్ కుడివైపుకి వెళ్తుంది, కుడివైపునున్న ఆబ్జెక్ట్ ఎడమ వైపుకి వస్తుంది. ఈజు యాము ఆరు ప్లస్ V3 ప్లస్ బై అనే ప్రిపోజిషన్ కామన్. ఈజు ప్లస్ V3 ప్లస్ బై అనే ప్రిపోజిషన్ కామన్. కానీ సబ్జెక్టు ఆబ్జెక్టే కుడి ఎడమ అవుతాయి. ఎడమ వైపు ఉన్న సబ్జెక్టు కుడివైపుకి వెళ్ళిపోతుంది, కుడివైపునున్న ఆబ్జెక్టు ఎడమ వైపుకి వస్తుంది. ఈ సెంటెన్స్ నేను రాసి చూపించి మీ బుర్రలకి ఎక్కిస్తాను. ఏం పర్వాలేదు, డోంట్ వరీ అబౌట్ ఇట్. మీ తాత ఉంటే మీకు ఇంగ్లీష్ రాకపోవడం యాక్టివ్ వాయిస్ కాదు, బాబులాట్ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ వచ్చినా మీరు డాడీ ఈజీగా చేసేయగలరు. ముందు మీకు అర్థమైపోద్ది. నేను చెప్పడం మర్చిపోయాను. యూట్యూబ్లో ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, ఒకసారి ఏ వీడియో అయినా తీసి చూడండి, ప్రెజెంట్ టెన్స్లో ఉన్న ఏ వీడియో అయినా తీసి చూడండి, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్లో ఉన్న ఏ వీడియో అయినా చూడండి, మీకు ఇట్టే అర్థమైపోయినట్టుగా అనిపిస్తుంది. కొంచెం లోతుగా ఎంత కన్ఫ్యూజ్ చేసేసినా, ఎంత బుర్ర తిని వీడియో చూసినా సరే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అది తాత కెపాసిటీ, తాతతో మాట్లాడుకున్నారండి. కాబట్టి చక్కగా రాని వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ నేర్చేసుకోండి. ఇంగ్లీష్ నేర్చేసుకొని అర్థం ముందు గలగల చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది. డోంట్ వరీ అబౌట్ ఇట్. నేనున్నాను కదా, ఉంటానే.